Do you know platelets are necessary for clot retraction? ప్లేట్లెట్స్ అనేటివి క్లాట్ రిట్రాక్షన్ కు చాలా తప్పనిసరి. ఫెయిల్యూర్ ఆఫ్ క్లాట్ రిట్రాక్షన్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ ద నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఇన్ ద బ్లడ్ మైట్ బి లో. అంటే ఏంది? క్లాట్ రిట్రాక్షన్ అనేది ఫెయిల్ అయిందనుకో మన బ్లడ్ లోపల నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేటివి తక్కువ ఉన్నాయి అని అర్థం. ఇన్ ద కేస్ ఆఫ్ డిసీజెస్ సచ్ యాజ్ డెంగ్యూ ద ప్లేట్లెట్స్ కౌంట్ ఫాల్ లో. మనకు డెంగ్యూ డిసీజు జ్వరం వచ్చిందనుకో ఆ సమయాల్లో ప్లేట్లెట్స్ యొక్క కౌంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఫాల్ లో. అండ్ ద పేషెంట్ మే రిక్వైర్ ట్రాన్స్ఫ్యూజన్ ఆఫ్ బ్లడ్ టు ప్లేట్లెట్స్. అప్పుడు మాత్రమే ఈ పరిస్థితుల్లో మాత్రమే మనకు పేషెంట్కు ట్రాన్స్ఫ్యూషన్ ఆఫ్ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి పంపిస్తారు లోపలికి, అంటే ఇది ఆర్టిఫిషియల్గా. ఓకే, నెక్స్ట్ యాంటీకోయాగులెంట్. There are as follows. Heparin is a anticoagulant synthesized by mast cells and basophils. హెపారిన్ ఈజ్ యాంటీకోయాగులెంట్. దేని ద్వారా తయారవుతుంది? మాస్ట్ సెల్స్ ద్వారా, బేసోఫిల్స్ ద్వారా తయారవుతుంది. హెపారిన్ అనేది యాక్టివేట్ చేస్తుంది దేన్ని? యాంటీ థ్రాంబిన్ని. ఇట్ యాక్టివేట్ యాంటీథాంబ్రిన్. ఈ యాంటీథాంబ్రిన్ ఏంది? ప్లాస్మా ప్రోటీన్. ఇప్పుడు ఇది వెళ్ళి విచ్ కంబైన్స్, ఇది వెళ్ళి ఈ యాంటీ ప్లాస్మా ప్రోటీన్ అనబడే యాంటీథాంబ్రిన్ అనేది కంబైన్స్ విత్ థాంబ్రిన్ అండ్ ఇన్యాక్టివేట్స్ ఇట్. ఓకే, రైట్. కౌమారిన్ ఆఫ్ ఏ ప్లాంట్ ఆరిజిన్. కౌమారిన్ అనేది ప్లాంట్ యొక్క మెటీరియల్ నుంచి, ప్లాంట్ నుంచి పుట్టింటది. ఆర్ ద ప్రికర్సర్ ఆఫ్ యాంటీకోయాగులెంట్స్. Coumarin of plant origin are the precursor of anticoagulant such as warfarin. See glossary చూడమంటున్నాడు. సో ఇవి ప్లాంట్ నుంచి పుట్టిన కౌమారిన్. ఇవి ఏంటి? యాంటీకోయాగులెంట్కి ప్రికార్సర్గా పనిచేస్తుంది. దానికి ఉదాహరణ వార్ఫారిన్. సి గ్లోజరీ. విచ్ ఆర్ అంటగోనిస్టిక్ టు విటమిన్ కే. ఓకే, చూడండి ఇది. ఇవి మొక్క నుంచి ఏర్పడిన కౌమారిన్ అనమాట. ఇవి యాంటీకోయాగులెంట్కు ప్రికర్సర్గా పనిచేస్తాయి. అంటే న్యాచురల్ అన్నమాట ఇది వార్ఫారిన్. కానీ ఇవి ఎలా ఉంటాయంటే విటమిన్ కేకు అగెనిస్ట్గా పనిచేస్తాయి. విటమిన్ కే ఎందుకు అంటే ఇది కూడా బ్లడ్ క్లాట్ కే, కానీ ఇది మాత్రం యాంటగోనిస్టిక్ టు విటమిన్ కేగా పనిచేస్తుంది. సో ఈ విధంగా ప్రివెంట్ ద సింథసిస్ ఆఫ్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్కు తయారు కాకుండా ఇది అడ్డుపడతారన్నమాట. సో ఏ ఫ్యాక్టర్స్ అంటే 2, తర్వాత 2 ఇది చూడండి, 2 ఇది 5, 6, 7, 7కి, తర్వాత వచ్చేసి 2, 7, 9కి, 10కి. ఓకే, ఫార్మ్డ్ ఇన్ ద లివర్, ఓకే. చూడండి 2, 7, 9, 10. 2, 7, 9, 10 ఈ 4కి అడ్డుపడతారు అనమాట. రైట్. క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఇన్ క్లినికల్ ల్యాబొరేటరీస్ అండ్ బ్లడ్ బ్లాంక్స్ కెన్ బి ప్రివెంటెడ్ బై అడిషన్ ఆఫ్ సిట్రేట్స్ ఆర్ ఆక్సలేట్స్ ఆఫ్ సోడియం ఆర్ ఇథిలిన్ డైఅమైన్ టెట్రాఅసిటిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ బ్యాంకింగ్లో బ్లడ్ అనేది గడ్డకాకోకుండా టెస్ట్ ట్యూబ్స్ పెడతాం కదా, మనకు ఏం ఉపయోగిస్తారంటే దాంట్లో సిట్రేట్స్ ఆర్ ఆక్సలేట్స్ అంటే సోడియం కానీ లేకపోతే ఇథిలిన్ డైఅమైన్ టెట్రాఅసిటిక్ యాసిడ్ యొక్క సిట్రేట్స్, ఆక్సలేట్స్ ద్వారా, ఈడిటిఏ ద్వారా మనకు బ్లడ్ అనేది గడ్డకోకుండా బ్లడ్ బ్యాంక్స్లో కాపాడబడుతుంది. దే బైండ్ టు కాల్షియం అయాన్స్. ఈ విధంగా మేక్స్ ది కాల్షియం అయాన్స్ అన్అవైలబుల్. దే బైండ్ టు కాల్షియం అయాన్స్. ఈ విధంగా మేక్స్ ది కాల్షియం అయాన్స్ అన్అవైలబుల్ ఫర్ ద యాక్షన్ ఇన్ క్లాటింగ్. అంటే ఏంది? రక్తం గడ్డగట్టాలంటే మనకు కాల్షియం అయాన్స్ కావాలి. ఈ కాల్షియం అయాన్స్ బ్లడ్లో లేకోకుండా ఇవి వెళ్ళి దీంతో అటాచ్ అవుతాయి. అందుకే ఇవి బ్లడ్లో అన్అవైలబుల్గా పనిచేస్తాయి. అప్పుడు బ్లడ్ రక్తం అనేది గడ్డగట్టదు అనమాట. మీరు బాగా గమనించలేదు, కాల్షియం ప్రతి చోట వస్తుంది మనకు బ్లడ్ క్లాటింగ్లో. ఇది ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్, సర్క్యులేటింగ్ పాత్వేస్. ద సర్క్యులేటరీ పాత్వేస్ ఆర్ ఆఫ్ 2 types.
open and closed. The open type, in this open type, blood అంటే more appropriately hemolymph. Blood flows from the heart into the vessels. Blood flows from the heart into the vessels. The vessels open into large spaces called sinuses. From the sinuses, the hemolymph is collected into the heart and distributed to the body parts. As the circulatory fluid comes out of the vessels, circulatory fluid అనేది వెజల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అండ్ ఫ్రీలీ ఫ్లోస్ ఇన్ ద బాడీ స్పేసెస్. దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఓపెన్ టైప్. అంటే ఏంటి, దాంట్లో ఇంకా రక్తనాళాలు ఉండవు అనమాట, ఓపెన్ టైప్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ లీచెన్స్, ఆర్థోపోడాస్, మొలస్కాస్, ఎక్నోడర్మాస్ అండ్ ఎసిడియన్స్ లో ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉంటుంది. క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ పాత్వే గురించి మాట్లాడతాం. సో ఇన్ దిస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ పాత్వేలో బ్లడ్ ఫ్లోస్ త్రూ బ్లడ్ వెజల్స్. అవును. ద బ్లడ్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఆర్టరీస్ టు వెయిన్స్. అవును. త్రూ స్మాల్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ క్యాపిలరీస్ ద్వారా వెళ్తాయి. సో క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టంలో ఇక్కడ నుంచి ఇది ఓకే. క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టంలో ఎక్కడ ఉంటుంది? ఈజ్ ఫౌండ్ ఇన్ యానిలిడాలో ఉంటాయి, సెఫలోపాడ్స్లో ఉంటాయి, తర్వాత అమాంగ్ నాన్ కార్డేటర్స్లో ఓకే. ఇవన్నీ నాన్ కార్డేట్స్, ఈ రెండు యానిలిడా, సెఫలోపాడా అమాంగ్ ద నాన్ కార్డేట్స్. తర్వాత సెఫలోకార్డేటా అండ్ ఆల్ ద వర్టిబ్రేట్స్ అమాంగ్ కార్డేటర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీటి వరకు చూడండి, వీటి వరకు సెంటెన్స్ వేరు, కామా ఇచ్చినాడు ఇక్కడ. సో క్లోజ్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ యానిలిడాలో ఉంటుంది, అటు చెప్పేసినాడు. సో ఇదే అమాంగ్ నాన్ వర్టిబ్రేట్స్లో సెఫలోకార్డేట్స్లో ఉంటుంది, సెఫలోపాడ్స్లో ఉంటుంది. ఓకే, అమాంగ్ కార్డేట్స్లో ఆల్ వర్టిబ్రేట్స్లు సెఫలోకార్డేట్లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అమాంగ్ కార్డేట్స్ అంటే ఈ రెండు వస్తున్నాయి, అమాంగ్ నాన్ కార్డేట్స్ ఇది ఒక్కటే. ఓకే, అమాంగ్ నాన్ కార్డేటర్స్లో యానిలిడా వస్తుంది, సెఫలోపాడా వస్తుంది. అమాంగ్ కార్డేటర్స్లో ఆల్ వర్టిబ్రేట్స్ వస్తాయి, తర్వాత వచ్చేసి ఇది వస్తుంది, సెఫలోపాడ్స్ వస్తుంది, సెఫలోకార్డేట్స్ వస్తుంది. ఇది రెండు, ఇది ఒకటి. సో ప్లాన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ద వర్టిబ్రేట్స్. ప్లాన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ ద వర్టిబ్రేట్స్. In the vertebrates, the principal differences in the blood vascular system involves the gradual differentiation of the heart into two separate pumps as they evolved from the gill breathing aquatic life to lung breathing complete terrestrial life. అంటే ఇది గిల్ బ్రీతింగ్ aquatic life నుంచి లంగ్ బ్రీతింగ్కి వచ్చినాయన్నమాట. తర్వాత ఇది ఇక్కడ కామా ఉందా? ఎస్ ఇది కామానే. తర్వాత కంప్లీట్ టెరెస్ట్రియల్ లైఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ మారినాయని చెప్తున్నాడు. ఫిషెస్ హ్యావ్ ఏ 2-chambered హార్ట్ విత్ అన్ ఏట్రియం అండ్ ఏ వెంట్రికిల్. ఇట్ పంప్స్ అవుట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు గిల్స్ ఫర్ ఆక్సిజనేషన్. హెన్స్ కాబట్టి ద నేమ్ బ్రాంకియల్ హార్ట్, అందుకే వీటికి బ్రాంకియల్ హార్ట్ అనే పేరు వచ్చింది. Blood passes through the heart only once in a complete circuit. ఓకే, కంప్లీట్ సర్క్యూట్ మొత్తంలో బ్లడ్కి ఒక్కసారి మాత్రమే రక్తం వెళ్తుంది. సో వాటిని ఏమంటారంటే సింగిల్ సర్క్యులేషన్ అంటారు. హెన్స్ కాల్డ్ సింగిల్ సర్క్యులేషన్. బ్లడ్ పాసెస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ కంప్లీట్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ ది సింగిల్ సర్క్యులేషన్. ఆంఫిబియన్స్లో 3-chambered హార్ట్ ఉంటుంది విత్ 2 arteria and 1 ventricle. Reptiles have 2 arteria and an incompletely divided ventricle. Except in the crocodile,
in which the ventricle is divided into two chambers. The left atrium receives oxygenated blood from the gills or lungs or skin, and the right atrium receives deoxygenated blood from other parts of the body through the vena cava. However, ఏదేమైనప్పటికీ కూడా దీంతో తీసేస్తే the two types of blood get mixed up in the single ventricle. The two types of blood get mixed up in a single ventricle which pumps out. So mixed type of blood, thus these animals, amphibians and reptiles show an incomplete double circulation. So incomplete double circulation అన్నమాట ఇది. ఇప్పుడు బర్డ్స్ అండ్ మ్యామల్స్లో ఏమి 4 chambered heart అనేది ఉంటుంది with 2 atria and 2 ventricles. In these animals, the oxygenated and the deoxygenated types of blood received by the left and right atria passes on to the left and right ventricles respectively. In these animals, oxygenated blood and deoxygenated type of blood received by left and right atria passes to the left and right ventricle respectively. Okay, left atria నుంచి left ventricle, right atria నుంచి right ventricle respectively. The ventricles pump the blood out without any mixing of oxygenated or deoxygenated types of blood. That is, there are two completely separated circulated pathway. కాబట్టి మనకి ఏం అర్థమవుతుందంటే అంటే 2 completely separated circulated pathways ఉన్నాయి. నేమ్లీ సిస్టమిక్ సర్క్యులేషన్ ఒకటి ఉంది, పల్మనరీ సర్క్యులేషన్ మనుషుల్లో ఉన్నట్టు. మ్యామల్స్ అంటే మనుషులే కదా అది. హెన్స్ దీస్ ఎనిమల్స్ ఆర్ సెడ్ టు బి షోయింగ్ డబుల్ సర్క్యులేషన్. చూడండి, మ్యామల్స్లో బర్డ్స్లో డబుల్ సర్క్యులేషన్ ఉన్నట్టు లెక్క. మనకి ఇవే అడుగుతాడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యామల్స్ అంటే మనుషులు, ఇంకెవరికి ఉన్నాయి బర్డ్స్ కంటే మనకు ఉన్నాయన్నమాట.